ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాడా కార్యాలయం నందు పీడీ చైత్రవర్షిని మొట్టమొదటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ అంశాల గురించి అధిక సంఖ్యలో ప్రజలు సమస్యలపై పరిష్కారం కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు అన్నింటికీ తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. 44 అర్జీలు వచ్చాయని, ఇందులో రెవెన్యూ 15, మున్సిపాలిటీ 15, ఎక్స్చేంజ్ 1, R&B 2, ఇతరములు 11 ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం పిఠాపురం ఏరియా దీంట్లో భాగంగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మండల ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పడా ఆఫీస్లో అటెండ్ అయ్యారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ అండ్ పంచాయత్ రాజ్, R&B, RWS, మండల్ సివిల్ సప్లైస్ ఆఫీసర్, అలా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అందరూ ఇక్కడ హాజరవ్వడం జరిగింది. మార్నింగ్ 10 నుంచి 1 వరకు కూడా ఈ గ్రీవెన్స్ అనేది మేము తీసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు మొత్తం 44 గ్రీవెన్స్లు రావడం జరిగింది పిఠాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. ఈ 44 గ్రీవెన్సెస్లో ఎక్కువగా మున్సిపాలిటీకి సంబంధించి 15 గ్రీవెన్స్లు వచ్చాయి. తర్వాత రెవెన్యూకి సంబంధించి 12 గ్రీవెన్స్లు వచ్చాయి. R&Bకి సంబంధించి 2, ఎక్సైజ్కి సంబంధించి 1, కాకినాడ రెవెన్యూ లైక్ ఆర్టీఓ దగ్గర పెండింగ్ ఉండే వాటికి సంబంధించి ఒక 3 గ్రీవెన్స్లు వచ్చాయి. ఇతర డిపార్ట్మెంట్స్ అంటే పంచాయత్ రాజ్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, సివిల్ సప్లైస్, సోషల్ వెల్ఫేర్, CMRF, సో ఇలా డిఫరెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి 11 దాకా గ్రీవెన్స్లు వచ్చాయి. సో ఇలా మొత్తం 44 గ్రీవెన్సెస్ ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. వచ్చిన పిటిషనర్స్కి కూడా బయట ఏర్పాట్లు కూడా చేశాము. కుర్చీలు వేయడం కానీ, వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వడం కానీ, ఇవంతా కూడా మేము దగ్గరుండి కమిషనర్ గారు, మా ఏపీడీ గారు అందరూ కూడా దగ్గరుండి ఇవంతా పర్యవేక్షించారు. సో వచ్చిన గ్రీవెన్స్లంతా కూడా కేస్ బై కేసు ఏవైతే ఉన్నాయో, మా లెవెల్లో ఏవైతే మేము ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించవలసినవి ఉన్నాయో అట్లాంటి కేసెస్ అంతా కూడా కలెక్టర్ గారి నోటీసులో మేము తీసుకెళ్తాము. అలాగే నా లెవెల్లో ఏవైతే పీడీ లెవెల్లో పరిష్కరించవలసింది కూడా నా లెవెల్లో నేను ఈ వారమే తదితర డిపార్ట్మెంట్స్తో మేము మీటింగ్ పెట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మా లెవెల్లో మేము పరిష్కరించడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాము. సో ఇంకా నుంచి కూడా అలాగే ఉంటుంది. ప్రతి సోమవారం కూడా పడా ఆఫీస్లోనే గ్రీవెన్స్ అనేది తీసుకుంటాము. ఇక్కడ తీసుకున్న గ్రీవెన్సెస్ ఆ వారంలో మేము అట్లీస్ట్ ఒక లాజికల్ కంక్లూషన్ కన్నా తీసుకుని వచ్చి తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లెవెల్లో ఏమైనా పెండింగ్ ఉంది అంటే కూడా కలెక్టర్ గారు